శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ సాంకేత రామాలయంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ లావుడ్య రవినాయక్, బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరయ్యారు. కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరము భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2వ డివిజన్ అధ్యక్షుడు పసుల దేవయ్య, గూడా హరీష్, గువ్వ రాజేష్, చింతం కళ్యాణ్, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. हयामी ओम भवः अनसूयसमेतं अग्निमाध्यक्षाहयामी ओम भूः सुशीलासमेतं भरद्वाज महर्षिमामः विश्वामित्रहयामी ओम भूः अहल्यसमेतं गौतम महर्षिमावहयामी ओम भूः अनन्तदेवः रेणुकासमेतं जपदग्निमहर्षिमावहयामी ओम प्रणोदेवी ओम ब्रह्मादेवानां रवेकवीनां रवित्राणां वेदमृगाणां देवी सरस्वतीवाच भर्वादे वदे धीनाम विद्याय पदे मेरस्तमादे भोगे भद्रवदे गौरी मेमाय सदा क्षते गमे देवगोह योगः क्षते दिरोधः दक्षिण भागे मम दिक्पालमावाहयामि मोषणस्पना परा निर्विघ्नावधीत कांस्यानि वै उत्तर दिग्भागे दक्षिणभागे दिक्पयामहे दिक्पालमावाहयामि पूर्वोत्तरगण विशेषविष्टायां शुभकरो श्री परमेश्वर कल्याणार्थं श्री सीतारामांजन श्रीनः कल्याण महोत्सवभ्यो जयकेतपतिवेमनोय अंतरिक्षेभ्यो नमः सूत्र स्वामिवारी कल्याण మహోత్సవంలో ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కంకణం కడుతున్నాము. చక్కగా మర్యాద పురుషోత్తముడు, లోకోత్తముడు, ఈ లోకాన్ని కాపాడేటువంటి ఒక జగదభిరాముడు కాబట్టి మరి శ్రీరాముడి యొక్క కళ్యాణము లోక కళ్యాణార్థమే అని భావించి హిందూ సమాజం మొత్తం కూడా శ్రీరామనవమి రోజు అంగరంగ వైభవంగా వాడవాడన గ్రామాన సీతారాముల కళ్యాణము కన్నుల పండుగ జరిపిస్తూ ఉంటాము. నిజంగా ఆ 1000 కళ్ళు కూడా చాలు శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని చూడడం. ఈ వంగపాడు గ్రామంలో కూడా చాలా ఎంతో అంగరంగ వైభవంగా సాకేత రామాలయం వద్ద ఈ యొక్క కళ్యాణం జరుగుతున్నది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ, ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుండో వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా అదృష్టవంతుడిగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే అది శ్రీరామనవమి సందర్భంగా. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనకపోవడం చాలా దురదృష్టకరం. యావత్ హిందూ సమాజం, యావత్ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తున్నది. తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పును తెలుసుకొని మరి శ్రీరాముని యొక్క మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తుంది.